హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమా చూశాను భయ్యా. సినిమా చూశాక నా ఫీలింగ్ ఏంటనేది చెప్పే ముందు అనిల్ రావిపూడి గారితో ఒక మాట. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. సినిమాని డీల్ చేసే విషయంలో ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది. మన అనిల్ రావిపూడి గారు మాత్రం పెద్ద హడావిడి లేకుండా నీట్ ఎంటర్టైనర్స్ అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఎంటర్టైనర్స్ ప్లాన్ చేయడం కూడా చిన్న విషయం ఏమీ కాదు. ఎందుకంటే అవి వర్కౌట్ అయితే రిజల్ట్ ఒకలాగా ఉంటుంది, వర్కౌట్ అవ్వకపోతే క్రింజ్ అంటూ అంతే బ్యాడ్ గా ఉంటుంది. కానీ మనశంకర వరప్రసాద్ గారి విషయానికి వస్తే సీజనల్ ఫ్రూట్ లాగా సీజనల్ సినిమా అని చెప్పొచ్చు. ఒక ఫెస్టివల్ వైబ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇయ్యడానికి మనశంకర వరప్రసాద్ సినిమా అయితే వచ్చింది. ఆ విషయంలో 100కి 100% సక్సీడ్ అయ్యింది. లాజిక్స్ అన్ని పక్కన పెట్టేసి అనిల్ రావిపూడి మ్యాజిక్ ని, మెగాస్టార్ గ్రేస్ ని చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ సినిమా మనశంకర వరప్రసాద్. ఎస్, సినిమాలోని ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సీక్వెన్సెస్, సాంగ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా వర్కౌట్ అయ్యాయి. సినిమాకి వెళ్ళిన ఆడియన్స్ అయితే డిసప్పాయింట్మెంట్ తో బయటికి రారన్నది నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఇక సినిమా గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. ఇక సినిమా గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ఇండియాలోని వన్ ఆఫ్ ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ కూతురైన శశిరేఖకి నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన శంకర వరప్రసాద్ కి పెళ్ళయి బ్రేకప్ అవుతుంది. ఇక బిజినెస్ పర్సన్ అయిన వాళ్ళ ఫాదర్ కున్న ఒక థ్రెట్ వల్ల నేషనల్ గవర్నమెంట్ నుంచి వచ్చే సెక్యూరిటీ టీమ్ కి లీడ్ గా శంకర వరప్రసాద్ మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడతాడు. శశిరేఖకి శంకర ప్రసాద్ కి జరిగిన పాస్ట్ ఏంటి, ప్రజెంట్ లో మళ్ళీ వాళ్ళిద్దరు ప్యాచప్ అయ్యారా, అవ్వడానికి ఏ విషయాలు కారణమయ్యాయి అనేది తెలుసుకోవాలంటే మనం సినిమా చూడాల్సిందే. చాలా సింపుల్ స్టోరీయే. సినిమా కూడా చాలా లీనియర్ గానే వెళ్ళిపోతూ ఉంటుంది. సినిమా స్టార్ట్ అవ్వగానే క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు, వాళ్ళకు ఉండే ఆర్క్ ఏంటిది అనేది, ఎలాంటి మూవ్స్ తో ఫ్యామిలీ ఒకటవుతారు అనేది మనకు కొంచెం ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. అలాగే సినిమా పోతుంది. బట్ సినిమా ఎంటర్టైన్మెంట్ జోన్ లో మాత్రం పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది. మేజర్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే చిరంజీవి గారి వింటేజ్ లుక్ ప్రజెన్స్ అదైతే ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది. స్టార్టింగ్ వచ్చే ఫైట్ గానీ, హుక్ స్టెప్ సాంగ్ గానీ, ఎమోషనల్ గా తన ఫీలింగ్స్ ఏంటనేవి గానీ క్లియర్ గా ప్రజెంట్ చేసేసి తన పిల్లలతో అయితే డ్రామా స్టార్ట్ చేస్తారు. ఇక సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్స్ అయితే పీక్స్, అసలు అరుపులు అనిపించాయి. ఫుల్లీ జాయ్ఫుల్ మూడ్ లో, ఫన్ మూడ్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పడుతుంది. ఇక సెకండ్ కొంచెం అదే మూమెంట్స్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే చాలా పోర్షన్స్ లో మాత్రం ఫుల్లీ వీక్ గా అనిపిస్తుంది రైటింగ్. వెంకటేష్ గారి క్యామియో కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించదు, అలాగని వర్స్ట్ గా కూడా ఏమీ లేదు, పర్వాలేదు. ఆయన ఉన్న హాఫ్ అన్ అవర్ కొంచెం బానే అనిపించింది. కమింగ్ టు ది యాక్టర్స్, చిరంజీవి గారి సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ అయితే నిజంగా మనల్ని వింటేజ్ మూడ్ కి అయితే తీసుకెళ్లిపోతుంది. అండ్ ఆయన ప్రజెన్స్ కూడా టూ స్టైలిష్ గా అనిపించింది మేజర్ పోర్షన్ లో. రీ ఎంట్రీ తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రజెంటేషన్ మనశంకర వరప్రసాద్ లో కనిపించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక నయనతార తన రోల్ లో ఓకే, టూ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక నయనతార గారి ఫాదర్ క్యారెక్టర్ చేసిన సచిన్ కేదేకర్ గారు కూడా ఓకే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చిరంజీవి గారి మదర్ రోల్ లో జరీనా వహాబ్ నటించారు, అదే మన రాజాసాబ్ లోని నాన్నమ్మ. ఈవిడ క్యారెక్టర్ కి అంత స్కోప్ ఏమీ అనిపించదు, కాకపోతే సెకండ్ హాఫ్ లో ఒక మంచి సీన్ పడింది ఈవిడికి. అండ్ చిరంజీవి గారి టీమ్ లో ఉండే హర్షవర్ధన్, అభినవ్ గోమటం, క్యాథరిన్ తెరీసా వీళ్ళు కూడా సినిమా త్రూ అవుట్ ఉంటూ బాగానే ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేశారు. ఇక వెంకటేష్ గారు చేసిన క్యామియోలో ఆయన అయితే మంచి పర్ఫార్మెన్స్ నే ఇచ్చారు. కన్నడ లాంగ్వేజ్ లో మాట్లాడడం, చిరంజీవి గారికి ఆపోజిట్ లో మంచి కాంపిటీషన్ ఇచ్చే రోల్ లో ఆయన అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చారు. కానీ ఆయన క్యామియోనే ఇంకొంచెం గ్రిప్పింగ్ గా రాసుంటే బాగుండనేది నాకు పర్సనల్ గా అనిపించింది. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే సమీర్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ ఓకే భయ్యా, మేజర్ పోర్షన్ లో అయితే వర్కౌట్ అయింది. కానీ చాలా చోట్ల అయితే టూ మచ్ ఆర్టిఫిషియల్ గా అనిపించింది సినిమాటోగ్రఫీ. ఎడిటెడ్ బై తమ్మిరాజు గారు. సెకండ్ హాఫ్ నే ఇంకొంచెం క్రిస్పీగా కట్ చేసి ఉంటే బాగుండనిపించింది. చాలా సీన్స్ అయితే లాగ్ గా ఎండ్ అవుతుంటాయి. ఆ కంప్లైంట్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఉంది, కానీ సెకండ్ హాఫ్ లోనే మేజర్ గా కనిపించింది. సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే బీమ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే బ్యాలెన్స్ చేశాడు భయ్యా. ఎక్కడైతే మేజర్ పోర్షన్స్ ఉంటాయో, ఎలివేషన్ సీన్స్ గానీ, ఎమోషనల్ సీన్స్ గానీ, వాటి వరకు అయితే ఓకే, కానీ కామెడీ విషయంలోనే కొంచెం డ్రాప్ అయిపోయింది. సాంగ్స్ కూడా పర్వాలేదు, సినిమా ఫ్లో లో మాత్రం బాగా సెట్ అయ్యాయి. బయట వింటే అంత బాగా అనిపించలేదు, కానీ సినిమాలో మాత్రం ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి సాంగ్స్ అని చెప్తాను. ఇక సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి తగ్గట్టుగానే ఉన్నాయి. ఫైనల్లీ కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఈయన టార్గెట్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా విషయంలో అయితే సక్సీడ్ అయ్యాడని చెప్తాను. అండ్ మెగాస్టార్ గారిని ప్రజెంట్ చేసిన విధానంలో మాత్రం వావ్, హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోయాను నేనైతే. కానీ ఇంకొంచెం శ్రద్ధ సెకండ్ హాఫ్ లో
కూడా పెట్టి వెంకటేష్ గారి క్యామియోని కూడా వాంటెడ్ గా ఇరికిచ్చినట్టు కాకుండా ఒక మంచి పర్పస్ తో ఇంట్రడ్యూస్ చేసి ఉంటే చాలా సాటిస్ఫైడ్ అయ్యేవాడిని నేను. ఓవరాల్ గా అయితే ఓకే, ఇట్స్ సేఫ్ వర్క్ అనే చెప్పాలి. ఫైనల్ గా మనశంకర వరప్రసాద్ సినిమా గురించి చెప్పాలంటే భయ్యా, ఈ సంక్రాంతికి మీరు సెలెక్ట్ చేసుకునే లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ ఈ సినిమానే ఉండాలి. ఎందుకంటే మీరు పెట్టే మనీకి మాక్సిమం న్యాయం చేసే సినిమా మనశంకర వరప్రసాద్ అని 100% చెప్తాను. అండ్ వింటేజ్ చిరంజీవి గారు అని మనం ఎప్పటి నుంచో వింటున్నాం కదా, అది చూడాలంటే అది మనశంకర వరప్రసాద్ లో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది భయ్యా. చిరంజీవి గారి ఫ్యాన్సే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బీభత్సంగా ఎంజాయ్ చేసే సినిమా, డౌటే లేదు. మీరు థియేటర్స్ కి వెళ్ళిపోండి. నాకు కూడా పర్సనల్ గా సినిమా బాగా నచ్చింది. చాలా పోర్షన్స్ లో అయితే బాగా ఎంజాయ్ చేశాను సినిమాని, సాంగ్స్ విషయంలో గానీ, కొన్ని జోక్స్ విషయంలో గానీ. ఇక డౌట్స్ ఏమి పెట్టుకోవద్దు, పండగ మెగాస్టార్ దే. ఇప్పుడు ఒక డైలాగ్ వేసుకోండి, సీనియరే భయ్యా. మనశంకర వరప్రసాద్ తో మెగాస్టార్ గారు అయితే కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. ఇది మనశంకర వరప్రసాద్ సినిమా పైన నా ఒపీనియన్. మీరు గనక ఈ సినిమా చూసినట్టయితే మీకేమనిపించిందన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.